వచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేనేం చేశాను మేడం? మా ఫుడ్ తిన్న విశ్వాసంతో కుక్కలా పడుండాల్సిన దానివి జై పక్కలోకి ఎందుకు వెళ్ళావే? మేడం, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అవునే, నువ్వు మంచిదానివని నిజాయితీగా ఉంటావని మేం తప్పుగా ఆలోచించాం. మా దగ్గర తీసుకున్న డబ్బుకి నాలా నటించి న్యాయం చేస్తావని నమ్మాం. కానీ నువ్వు ద్రోహం చేస్తున్నావు. జైని నాకు కాకుండా ఎగరేసుకుని పోవాలని చూస్తున్నావు. చాలా పెద్ద ప్లానే వేసావే. ఒట్టు మేడం, నాకు అలాంటి దురుద్దేశం లేదు. మీ ప్రాణానికి హాని ఉందని తెలిసి లాంచ్ ఎక్కాను. మీరు ఉండమంటేనే కళ్యాణానికి ఉన్నాను. ఆ ఇంటి వాళ్ళు బలవంతం చేస్తే తప్పనిసరి అక్కడ ఉండిపోయాను. అంతే తప్ప నా ప్రాణం పోయినా మిమ్మల్ని మోసం చేస్తానా మేడం? మా అమ్మ ప్రాణాన్ని నిలబెట్టిన దేవతలు మీరు. మీకు ద్రోహం చేస్తానా నేను? మేడం, మీరైనా చెప్పండి. ఏంటి మేడం మౌనంగా ఉన్నారు? నా గురించి మీకు తెలీదా? నేను కూడా మీ బిడ్డ లాంటి దాన్నే. నాపై అమ్మాయి గారు అనవసరంగా నిందలు వేస్తుంటే ఆపరేంటి మేడం? మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, అమ్మాయి గారి కోసం ప్రాణమైనా ఇస్తాను గాని అమ్మాయి గారి అదృష్టాన్ని దోచుకునే పాపం నేను ఎప్పటికీ చెయ్యను మేడం. చెప్పండి మేడం. మా మామ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నీ వైపుకు తిప్పుకుందామని చూస్తున్నావా? చంపేస్తాను నిన్ను. నీ అబద్ధాలు వినేవాళ్ళు ఎవరు లేరే కదా. నువ్వు మా మామ్ కి బిడ్డ లాంటి దానివా? ఈ ఒక్క మాటే చెప్తుందే నీకు ఎంత పెద్ద ఆశ ఉందో. నాలాగే ఉన్నావని మా మామ్ కి నువ్వు బిడ్డవైపోతావా? నాలా ఉన్నావని నా జైకి భార్యవైపోతావా? నీ ప్లాన్ ఏంటో చెప్పవే. ఇప్పుడే చెప్పు.
బేబీ చెప్పవే, ఏం ప్లాన్ వేసావు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? మా మామ్ ని నన్ను చంపాలనుకుంటున్నావా? మా ఆస్తంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నావా? చెప్పు, చెప్పవే. బేబీ నేను మాట్లాడతానంటున్నానుగా. డు నాట్ ఇన్వాల్వ్ మామ్. నన్ను డిస్టర్బ్ చేస్తే నేను మనిషినే కాదు. బేబీ అది కాదు, నా మాట విను ఒక్కసారి. వినను. నా కసి చల్లారట్లేదు మామ్, నా కోపం తగ్గట్లేదు. నిన్నటి నుంచి పిచ్చు దాంట్లో దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? దీని ప్లాన్ ఏంటో నాకు క్లారిటీగా తెలిసే వరకు వదిలిపెట్టను, కొడతాను. మీరు కొట్టినా చంపినా నా దగ్గర ఏ ప్లాను లేదు మేడం. నేను మీకోసం చేశాను తప్ప నా స్వార్థం కోసం ఏమీ చేయలేదు. నిన్నిలా అడిగితే చెప్పవే, అసలు నిన్నిలా కాదు. పద, పదవే నువ్వు, పద. పద. మేడం, మేడం, మేడం. బేబీ ఏంటిది? ఏం చేస్తున్నావు తెలుస్తుందని. అరవకు. నా పైన ఎవరైనా అరిస్తే నాకు నచ్చదు. అమ్మాయి గారు. శ్వేత, శ్వేత తొందరగా రా. మేడం. శ్వేత, అది మంగన్ ఏం చేస్తుందో ఏంటో. నువ్వు కూడా వెళ్ళు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి చెప్పు. తొందర వెళ్ళు, వెళ్ళు. మేడం. అమ్మాయి గారు. మేడం, ఏంటే దీన్నేం చేస్తానో చూసి రమ్మని మామ్ నిన్ను పంపించిందా? కారెక్కు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఎక్కు. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే బ్యాంక్ వెళ్ళి నీ అకౌంట్లో పడ్డ ఈ అమౌంట్ చూసుకో. నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. దొరికావే మంగా, దొరికావే మంగా, దొరికావే మంగా. ఏమైంది అబ్బులు? ఆ మంగని చంపే అవకాశం వచ్చిందిరా. సావును ఎత్తుక్కుంటూ అదే బయలుదేరిందంట. మంగని ఎలా చంపుతావు? స్పీడ్లో టిప్పర్ లారీ వెళ్ళి కారును గుద్దెత్తే ఎలా ఉంటదిరా? కారు తుక్కు తుక్కు అయిపోతుంది అబ్బులు. అందులో మనుషులు పీస్ పీస్ అయిపోతారు. అది కూడా అలాగే సత్తుంది. ఏం జరుగుతుందో ఊహించేలోపు దాని ఊపిరి రాగిపోతుంది. దాని ఒంట్లో ప్రాణం కంట్లోకి వచ్చి రెప్ప మూత పడుతుంది. నా కసి తీరుతుంది. దాన్ని చంపడం నా చేత కాదన్నారు కదరా. దాన్ని శవాన్ని చూశాక చెప్పండి నేను చేతకాన్నో సరైనో. మీ ఇద్దరు ఇక్కడ వెయిట్ చేయండి. దాన్ని మర్డర్ చేసి వచ్చి మళ్ళీ మీకు కనిపిస్తా. అబ్బులు దూకుడు చూస్తుంటే ఈరోజు మంగచావు ఖాయమనిపిస్తుందిరా. అబ్బులు చేత తాళి కట్టించుకోకుండా పాడి కట్టించుకుంటుంది. ఈసారి మంగచావు ఖాయమేరా.
మేడం అంత స్పీడ్ ఏంటి మేడం? కాస్త స్లోగా వెళ్ళండి. ఎద్దుల బండిలా వెళ్ళమంటావా? నోరు మూసుకుని కూర్చోవే. అది కాదు మేడం, ఇంత స్పీడ్గా వెళ్ళడం డేంజర్ మేడం. నా పర్మిషన్ లేకుండా కారులో కూర్చుంది చాలక నాకే సలహాలు ఇస్తున్నావా? కామ్గా కూర్చోవే, చంపేస్తాను నిన్ను. మేడం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? యమలోకానికి. ఏ రావా? మీరెక్కడికి తీసుకెళ్ళినా వస్తాను. ఒక్కసారి మా అమ్మని చూడాలనుంది మేడం. ఓ, ఆవు పులి కథ చెప్తున్నావా? నిన్ను వదిలేస్తే అట్నుంచట్టే మీ అమ్మని తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళను మేడం. మా అమ్మని చూసి 4 రోజులైంది. అమ్మ నా కోసం కంగారు పడుతూ ఉంటుంది. ఏయ్, ఆపవే నీ కబుర్లు. నోరు మూసుకొని కూర్చో. మాట్లాడవంటే చంపేస్తాను. మేడం అసలే ఘాట్ రోడ్, ఇప్పుడైనా స్లోగా వెళ్ళండి మేడం. ఏయ్, సైలెంట్ గా ఉండమంటే స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడుతున్నావేంటే? కామ్ గా ఉండకపోతే కార్లోంచి తోసేస్తాను. నువ్వేంటే ఏడుస్తున్నావు? చావబోతున్నానా? చావంటే నాకు భయం లేదు మేడం. మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మని చూడాలనిపిస్తుంది. భయపడకు. మీ అమ్మని చూడకుండా నువ్వేం చచ్చిపోవులే. నీకిప్పుడే చావు లేదు. నేను చెప్పే వరకు ఏ యముడు నీ వెంట పడడు. చేసిన తప్పేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మేడం. మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ ఒక్కసారి మా అమ్మని చూపించండి మేడం. మీరు కనపడకపోతే మేడం గారు ఎంత భయపడతారో మా అమ్మ కూడా అంతే భయపడుతుంది మేడం. నాకు మా అమ్మకి నేను తప్ప మాకెవ్వరు లేరు మేడం. ఎందుకు లేవే? ఒక పెద్ద ఫ్యామిలీకి ఎసరు పెట్టారు కదా మీ ఇద్దరు. నన్ను సైడ్ చేసి ఆ ఇంటికి కోడలు అవుదాం అనుకుంటున్నావు కదా నువ్వు. మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను మేడం, మీ ప్రాణం కాపాడడానికో మీ గౌరవం నిలబెట్టడానికో నేను రుణం తీర్చుకుంటున్నానే తప్ప మిమ్మల్ని నేను ఎప్పుడూ మోసం చేయట్లేదు. నా ప్రాణం పోయినా ఆ పని చేయను మేడం. నా ప్రాణానికి ఏమైందే? నన్నెవరు చంపుతారు? నన్ను అనుకుని మిమ్మల్ని చంపొచ్చు కదా మేడం. ఓహో, నీకు ప్రాణాలు తీసేంత శత్రువులు కూడా ఉన్నారా? నువ్వు ఏదో ఒక వెధవ పని చేసుండకపోతే నీకు విలన్స్ ఎందుకుంటారే? మరి ఇన్నాళ్ళు నాకు థ్రెట్ ఉందని నన్నెందుకు బెదిరించావు? ఏం తప్పుడు పని చేసావు నువ్వు? మా అమ్మని కాపాడుకోవడం తప్ప నాకే తప్పుడు పని చేయడం తెలియదు మేడం. అమ్మ కోసం అడ్డదారులు తొక్కుతావన్నమాట. నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? నీ శత్రువుల వల్ల నాకేదైనా అయ్యిందనుకో, వాళ్ళకంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను. నీ చావెంత భయంకరంగా ఉంటుందంటే నీ శవాన్ని మీ అమ్మ కూడా గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. ఆనవాళ్ళు కూడా దొరకనంతగా పీస్ పీస్ చేసేస్తాను. మళ్ళీ పుట్టడానికి కూడా భయపడి చస్తావు.
సార్ 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 ఇప్పుడు మనం ఆఫీస్కే కదండి వెళ్తున్నాం. డౌట్ ఎందుకు చారి? అంటే ఈ మధ్యన నేను వేసిన ప్రోగ్రామ్స్ ఫాలో అవడం మానేసి నిత్యా మేడం అంటే తిరుగుతున్నారు కదా అని. టైంకి గుర్తు చేసావు చారి. మార్నింగ్ నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి తిరిగి వస్తానని చెప్పి కనీసం కాల్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు కారు అటువైపు తిప్పమంటారా ఏమిటి? బాగోదేమో కదా. అవును, స్వరూప ఆంటీ కేక్ వచ్చి చెప్పాలి. నిత్య కోసం ఏదైనా అడ్వెంచర్ చేస్తే బాగుంటుంది కదా. అడ్వెంచర్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. ఏంటి చారి? నేను గతంలో చేసిన ఒక పెద్ద అడ్వెంచర్. ఏంటో ఆ ఘనకార్యం? అప్పట్లో నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అప్పట్లో నాకు ఒక బైక్ ఉండేది సార్. ఆ బైక్ మీద నేను అడవికి వెళ్ళాను సార్. ఎందుకు? ఎందుకేమిటండి, వేటకి. నువ్వు వేటకి? నీకు అంత కరేజ్ కూడా ఉందా? ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఇప్పుడు మీ దగ్గర కట్టపలా పడున్నాను గానీ అప్పట్లో నేను బాహుబలిని సార్. సెల్ఫ్ డబ్బమ్మని అడవిలో ఏం చేసావు చెప్పు. అడవిలో నేను బైక్ రైడింగ్ లో ఉండగా నా వెనక పెద్ద ఆయన వస్తున్నాడండి. పెద్దయినా? అదేనండి, పెద్ద పులి, బెంగాల్ టైగరు. ఆయన నా వెనక వస్తున్నాడు, నేను ముందు వెళ్తున్నాను. ఆయన నా వెనక వస్తున్నాడు, నేను ముందు వెళ్తున్నాను. ఇలా మా ఇద్దరి మధ్య ఒక పెద్ద చేజ్ జరిగిందండి. తర్వాత వై జంక్షన్ వచ్చిందండి. బై బర్త్ రాకున్న తెలివితేటలతో ఓ గొప్ప ఐడియా ఆలోచించి బైక్ లెఫ్ట్ సిగ్నల్ వేశానండి. నేను రైట్ కి కట్ చేశానండి. దాంతో పెద్ద పులి లెఫ్ట్ కి వెళ్ళిపోయిందండి. నేను రైట్ కి తిరిగి ఎస్కేప్ అయిపోయానండి. మరి అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడా చారి? నేనేదో పులిహోర జోకు చెబితే దానికి పరాకాష్లా ఉన్నాడు ఈయన. ఆ తర్వాత మళ్ళీ వై జంక్షన్ వచ్చింది సార్. ఇందాక మీరు అడిగిన కానిస్టేబుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు సార్. మమ్మల్ని ఇద్దరిని రాంగ్ రూట్ లో వచ్చామని చెప్పేసి ఫైన్ కట్టమన్నాడు సార్. పులేమో తన కాలిగోరిని పైన కింద కట్టి వెళ్ళిపోయింది సార్. నేను కూడా నా చేతిగోరిని తీయబోయాను సార్. కానీ టోల్ తీసేస్తానని చెప్పాడు సార్. బెల్ట్ తీసుకొట్టాల్సింది. నేను ట్రాజడీలో ఉంటే నువ్వు కామెడీలు చేస్తావు చారి. సారీ సార్. నిత్యని ఎలా కలవాలో ఒక మంచి ఐడియా చెప్పు. డ్రైవర్, కారాపు. ఏమైంది సార్? ఆంటీ, ఆంటీ, చారి కార్లో వాటర్ బాటిల్ తీసుకురా త్వరగా. ఆంటీ, ఆంటీ, ఆర్ యు ఆల్ రైట్? ఏమైంది? ఎందుకు అలా పడిపోయారు? కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోయాను బాబు. హెల్త్ బాలేదా? అదేం లేదు బాబు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందంటీ. ఎస్, ఆ రోజు టెంపుల్లో చూశాను. మా జేజీని మీరు సేవ్ చేశారు. అవునా? నాకు గుర్తులేదు బాబు. నాకు గుర్తుందంటీ. పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో, పర్వాలేదు బాబు, నేను వెళ్తాను. నో ప్రాబ్లం ఆంటీ. సరే సార్, ఆ కూరగాయలు తీసుకుని రా. ఓకే సార్. రండి ఆంటీ. రండి.